కమలాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి గెలిచారు. ఆయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి అనేకసార్లు పోటీ చేసి ఓడిపోయారు. కానీ కొడుకు టికెట్ వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో పుత్తా కుటుంబం పోటీ చేసి గెలిచింది. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పడకేసింది. ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కూడా ముందుకు కొనసాగడం లేదు. కేవలం సీసీ రోడ్లు, చిన్న చిన్న అభివృద్ధి పనులను చూపించి అభివృద్ధి చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొచ్చే అభివృద్ధి జరగడం లేదు. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో అభివృద్ధి జరగడం లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కొత్తగా చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశం స్థానికంగా ప్రభావం చూపుతోంది. వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని స్థానికులకు ఎన్నికల్లో కృష్ణ చైతన్య రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయత్నించకపోవడం స్థానికంగా యువతలో ముఖ్యంగా అసంతృప్తికి కారణమవుతోంది. ఈ అంశం వైసీపీకి పాజిటివ్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి ఉంది. వైసీపీ హయాంలోనే సంక్షేమ పథకాల అమల్లో సంతృప్తిగా ఉందని, సంక్షేమ పథకాల అమలు బాగా జరిగాయని ప్రజలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జాప్యం జరుగుతోంది, ఆలస్యం జరుగుతోంది. ఆలస్యం జరిగిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేసి ఉపయోగం ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇది ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత కార్యకర్తల్లో స్తబ్దత ఏర్పడింది. నైరాశ్యంలోకి వెళ్లారు. రవీంద్రనాథ్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలు తగ్గించారన్న వాదన ఉంది. యాక్టివ్ గా పనిచేయడం లేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే క్యాడర్ లో కొంత అసంతృప్తి ఉన్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసంతృప్తితో పాటు సమన్వయ లోపం ఉంది. కోఆర్డినేషన్ లేకపోవడం కూడా కొంత కార్యకర్తల అసంతృప్తికి కారణమవుతుంది. అదే విధంగా గతంలో కొంతమంది కార్యకర్తలను పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ విభేదాలకు స్వస్తి పలికి కార్యకర్తలకు, క్యాడర్ కు అండగా నిలబడుతూ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు వైఎస్ఆర్సీపీ వైపు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి మరింత యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. లోకల్ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపైన, గతంలో ఇచ్చిన హామీలపైన ఫైట్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వీరశివారెడ్డి చాలా కీలక పాత్ర పోషించబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి వాదన. పుత్తా కుటుంబంతో పూర్తిగా వీరశివారెడ్డి విభేదిస్తున్నారు. బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ను కూడా వీరశివారెడ్డి కలిశారు. అయితే బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వీరశివారెడ్డి పుత్తా కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. పుత్తా కుటుంబానికి వీరశివారెడ్డి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అది అడ్వాంటేజ్ గా మారుతుంది. ఎందుకంటే వీరశివారెడ్డికి ఇప్పటికీ గ్రామాల్లో కొంత పట్టు ఉంది. ఖచ్చితంగా అది వైసీపీ వైపు నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరశివారెడ్డి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్నటువంటి నాయకుడు. పుత్తా నరసింహారెడ్డి కుటుంబంతో విభేదిస్తున్నారు. ఇటీవల కూడా ఆయన విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గెలుపు పైన, స్థానిక ఎమ్మెల్యే గాలిలో గెలిచారంటూ మాట్లాడారు. స్థానికంగా బలం లేదని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో వీరశివారెడ్డి పాత్ర వైసీపీకి చాలా అడ్వాంటేజ్ గా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్యాడర్ ని ఇక్కడ కాపాడుకోగలగాలి. పార్టీ క్యాడర్ లో ఉన్నటువంటి ఆ స్తబ్దతను తొలగిపోయే విధంగా రవీంద్రారెడ్డి పనిచేయగలగాలి. ఆయన కూడా యాక్టివ్ అయితేనే పార్టీ మరింత జోష్ తో పనిచేయగలుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలపైన ఫైట్ చేయగలగాలి. అదే సమయంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు తెలుగుదేశం పార్టీ గెలుపులో గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. ఆ ఓటర్లను కనుక వైఎస్ఆర్సీపీ తన వైపు తిప్పుకోగలిగితే ఖచ్చితంగా వైసీపీకి మరింత ఎడ్జ్ వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.